దర్యాప్తు చేయాల్సిందే. కాళేశ్వరంపై సిబిఐ డైరెక్టర్ ను కలవనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సిబిఐ విచారణకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయం. 27న మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లే అవకాశం. ఘోష్ కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనన్న కేబినెట్. సాంకేతిక అంశాలపైనే వ్యాఖ్యానించిన హైకోర్టు సుప్రీంకోర్టు వెళ్లాలా, కమిషన్ గడువు పొడిగించాలా? ఈ అంశంపై అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు. కేసీఆర్ హరీష్లను నిర్దోషులుగా హైకోర్టు చెప్పలేదు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతా ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి భుజం మీద గన్ను పెట్టి పేల్చేది ఎవరో మనకైతే తెలియదు, కానీ గన్ను అయితే పెట్టి పేలుస్తారు. అనవసరంగా అబాస్ పాలు కాకుండా అర్థమైతా ఉందా? నాలెడ్జ్ లేని వాళ్ళను, అవగాహన లేని వాళ్ళను డమ్మీలను చేసి పడేస్తుంటారు రేవంత్ రెడ్డి. సీరియస్ ఇది. ఖమ్మం మదిరాకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొన్న ఎవరైతే ఈ భూదాన్ బాధితులు ఉన్నారో వాళ్ళ పేరుతోటి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బట్టీకి చెక్కు పడిందా లేదా? నిండు అసెంబ్లీలో తాగి వస్తాడు అన్న నిందలు పడి తాగుతాడు నీళ్లు వాటర్ అనిపించుకొని ఇప్పటికీ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నా ఎటువంటి సినిమాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు పోకుండా రేవంత్ రెడ్డి పోతూ ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రిప్లేస్ చేసిండా లేదా ఒకసారి చూడాలి. అందరివి హోంశాఖ ఆయన కిందనే, విద్యాశాఖ ఆయన కిందనే, పురపాలక ఆయన కిందనే, మేజర్ శాఖలన్నీ ఆయన కిందనే ఉన్నాయి. రాష్ట్రం మొత్తం రేవంత్ రెడ్డి చేతిలో గుప్పిట్లో ఉన్నది కాదంటారా? అనవసరంగా మీరు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి నోరు వారేసుకొని కాకండి, దయచేసి చెప్తున్నా. ఎందుకు అనంటే ఆయన వేరు అంతే. ఇక రేవంత్ రెడ్డి ఆలోచన వేరు, రేవంత్ రెడ్డి కథ వేరు, రేవంత్ రెడ్డి ముచ్చట వేరు. అని మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఏళ్ళకేళ్ళు ఉన్నారు ఆడ కాంగ్రెస్ పార్టీలో, ఏళ్ళకేళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి కాదు కదా, ముఖ్యమంత్రి సీటు దగ్గర కూడా పోలేకపోయారు. ఎడనో ఏబీవీపీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీకి కట్ చేస్తే 20 ఏళ్ళ ముఖ్యమంత్రి ఆయన చూసిరా. గా దిమాక్ ఎక్కడ, ఇక మీ దిమాక్ ఎక్కడ ఆలోచన చేసుకోరు. రేవంత్ రెడ్డి టాలెంట్ వేరబ్బా రాజకీయాలల్లా. శిష్యుడు అంటే నారా చంద్రబాబు నాయుడికి వేల మంది శిష్యులు ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకు అనంటే తెలుగుదేశం పార్టీ అంటేనే రాజకీయంగా అవకాశాలు కల్పించినటువంటి పార్టీ. అంటే ఎవరో కూడా తెలియని కూడా రాజకీయ అవకాశాలు ఇచ్చి ఎమ్మెల్యేలు ఎంపీలుగా అయ్యి ఇలా కోట్ల రూపాయలు సంపాదించుకొని అంత కొమ్ములు వచ్చిపోయినాయి. అవి వేరే ముచ్చట్టు. కాకపోతే చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ అంటే నాయకత్వాన్ని బిల్డ్ చేసింది. అందులో రేవంత్ రెడ్డి ఒక పీనట్, అంటే ఒక వ్యక్తి మాత్రమే. కానీ అటువంటి రేవంత్ రెడ్డిలు టీడీపీలో ఎంతో మంది ఉండే. కానీ ఇలా రాష్ట్రం ఏర్పడ్డాక, విభజన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రి కేసీఆర్ అయినప్పటికీ 3వ ముఖ్యమంత్రి, అంటే 3వసారి, ఒకటేసారి అంటే సెకండ్ ముఖ్యమంత్రిగా పేరు ఎవరో ఉన్నది అని అంటే రేవంత్ రెడ్డి. అది రేవంత్ రెడ్డి స్ట్రాటజీ, రేవంత్ రెడ్డి కథ, వ్యవహారం, ఆయన శైలి, ఆయన లైన్ వేరు. దయచేసి అప్రమత్తంగా ఉండాల్సింది ఈ బీఆర్ఎస్ఎల్లో, బీజేపీలో కాదు, ఫస్ట్ కాంగ్రెస్ లో ఉండరు. ఏం చేయలేం కదా రాజకీయాలు ఇవన్నీ. ఫక్తు రాడికల్ భావజాలం ఉండి వామపక్ష భావజాలంతో పెరిగినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఉధృతంగా సేవలు అందించిండు. ఉధృతంగా అంటే ఉవ్వెత్తున. ఈటల రాజేందర్ అని అంటే ఇవాళ కేసీఆర్ ఎంత పవర్ ఉండనో బీఆర్ఎస్ లా, అంతకంటే సమఉజ్జీగా, అంతకంటే ఎక్కువ అనలేము కానీ అంత సమఉజ్జీగా ఈటల రాజేందర్ పవర్ కూడా చూపించగలిగింది. కానీ ఇలా బీజేపీ అంటే సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టి రాజకీయాల కోసం తను బీజేపీలో ఉన్నాడు. ఇప్పుడు అంటే ఏం జరుగుతుంది ఏంది అని అనేది చెప్పలేము. ఆల్రెడీ ఏబీవీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. కాదంటారా బీజేపీలోకి పోలేడేమో, రాలేడేమో అని మొన్న బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలతోటి మంతనాలు జరిపి టీలు, టిఫిన్లు, బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు జరిగినాయి కదా. ఎందుకు జరుగుతా ఉన్నాయి? రాహుల్ గాంధీ గారు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి రోజు వచ్చింది. దాంతో పాటు మీరు కూడా ఉండాల్సినటువంటి రోజు వచ్చింది. ఉంటే బాగుంటది అని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా.